Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనల్లీ ధనుష్ గారు నటించినటువంటి రాయన్ మూవీ అయితే చూసి రావడం జరిగింది మామ. ఈ మూవీకి రైటర్ అండ్ డైరెక్టర్ కూడా మన ధనుష్ గారే. అయితే మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే బాగుంది. సెకండ్ హాఫ్ అనేది కాస్త లెంతీ అనిపించినా సరే ఆ టేకింగ్ నాకైతే బాగా నచ్చింది. ఇంకొంచెం క్లియర్గా మనం ఇన్డెప్త్గా నా ఒపీనియన్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు ఏంటంటే ఈ వీడియోకి ఒక 1.5K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. కొంచెం పూర్తి చేసేయండి మామ. ఎందుకంటే మీరు ఇలా లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే మేము కూడా కొత్త వీడియోలు చేయడానికి కాస్త ఉత్సాహంగా ఉంటాము. ముందుగా మనం మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటో తెలుసుకుందాం. ముగ్గురు అన్నదమ్ములు అండ్ వీళ్ళకు ఒక చెల్లి. వీళ్ళ ముగ్గురు చిన్నప్పుడే ఒక రీజన్ వల్ల వాళ్ళ ఊరు వదిలి వచ్చేస్తారు అండ్ వేరే చోట వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఒక సిచ్యువేషన్లోని వీళ్ళు ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. మరి ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు, ఫైనల్గా ఏం జరిగింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇదేం పెద్ద కొత్త కథ ఏం కాదు మామ. ఆల్రెడీ మనం చూసేసామేమో అన్నట్టుగానే ఉంటుంది మూవీ యొక్క మెయిన్ ప్లాట్ అనేది. బట్ వాట్ మేక్స్ ఇట్ డిఫరెంట్ అంటే క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్స్ అండ్ కొన్ని సీన్స్, అలాగే మూవీని మనకి స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే విధానం. ఈ విషయంలోని కొంచెం కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశారు ధనుష్ గారు. ముందుగా ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడానికే తీసుకున్నారు మొత్తం ఫస్ట్ హాఫ్ని. ఫస్ట్ హాఫ్లో మళ్ళీ ఏంటంటే పెద్ద యాక్షన్ బ్లాక్స్ కానీ ఎలివేషన్ సీన్స్ కానీ ఇలాంటివి పెద్దగా ఉండవు అన్నమాట. ఏంట్రా బాగానే వెళ్తుంది కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతుంది అన్న థాట్ మనకి లోపల గుచ్చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలోనే ఇంటర్వెల్ సీక్వెన్స్ పడుద్ది అన్నమాట. ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర మనకు మంచి హై వస్తుంది. అంటే అప్పటి వరకు మనం అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ రూట్లోకి తిరుగుద్ది అన్నమాట సినిమా. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఎలివేషన్లు, యాక్షన్ సీక్వెన్స్, ఈ రెండిటి విషయంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు. అంటే సెకండ్ హాఫ్ అంతా ఫుల్ ఎలివేషన్లు, యాక్షన్ సీన్స్తో అయితే నిండిపోదు. పర్టికులర్గా ఏ పోర్షన్స్లో ఇవి పడాలో ఆ పోర్షన్స్లోనే అవి పడ్డాయి. దానివల్ల ఆ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు మనకు ఒక రకమైన హై వస్తుంది. బట్ సెకండ్ హాఫ్తో ఉండే ప్రాబ్లం ఏంటంటే కాస్త లెంతీ అనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ మొత్తం సెకండ్ హాఫ్లోనే ఉండడం వల్ల ఆ లెంత్ని కాస్త మనం ఫీల్ అవ్వగలం అన్నమాట. కానీ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ ఎవరు అంటే ఖచ్చితంగా ధనుష్ గారే. యాజ్ అన్ డైరెక్టర్గా కానీ యాజ్ అన్ యాక్టర్గా అయినా సరే ఆయన 100% కంటే ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంకా ఎస్జే సూర్య గారు అయితే ఆయన క్యారెక్టర్కి కూడా ఆయన కంప్లీట్లీ న్యాయం చేశారు. ఫస్ట్ హాఫ్లో ఆయన స్క్రీన్ టైం పెద్దగా ఉండదు కానీ సెకండ్ హాఫ్లోనే ఆయన ఎక్కువగా కనిపిస్తారు. రీసెంట్ టైమ్స్లో ఆయన ప్లే చేసిన ప్రతి విలన్ క్యారెక్టర్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ మూవీలో ఆయన క్యారెక్టర్ మరీ అంత ఎనర్జెటిక్గా అయితే అనిపించదు. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం ఈయనది రెగ్యులర్ టైప్ ఆఫ్ విలన్ క్యారెక్టర్ అయితే కాదు అన్న ఫీల్ని క్రియేట్ చేసింది ఒక సీక్వెన్స్ దగ్గర. ఇంకా మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్కి వాళ్ళు బాగానే న్యాయం చేశారు. కానీ సిస్టర్ క్యారెక్టర్ని మూవీ బిగినింగ్ నుంచి ఈవిడిది చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నట్టుగా ప్రాజెక్ట్ చేశారు. కానీ అంత ఇంపార్టెంట్ సీన్స్ పడకపోవడం ఏం పెద్ద ఇంపాక్ట్ లేదే అని అనుకున్నాను. కానీ సెకండ్ హాఫ్లో పర్టికులర్గా 3 సీన్లు ఉంటాయి మామ. ఆ సీన్లు చూసిన తర్వాత బీభత్సమైన హై వస్తుంది ఆవిడ క్యారెక్టర్కి. చాలా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ధనుష్ గారితో పాటు ఆవిడ క్యారెక్టర్ చూసినప్పుడు కూడా మనకి కాస్త విజిల్ మూమెంట్ ఉంటుంది. వీళ్ళంతా ఒక లెక్క అంటే బ్యాక్గ్రౌండ్ లోని ఏఆర్ రెహమాన్ గారు ఎరగదీస్తారు ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోని. సాంగ్స్ తెలుగులో ఓకే ఓకే అన్నట్టుగా ఉన్నాయి కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అద్దిరింది. ఫైనల్లీ సింపుల్ గా చెప్పాలంటే రా అండ్ రస్టిక్ మూవీస్ అంటే చూడడానికి ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ ఈ సినిమాని థియేటర్స్ లో ట్రై చేయాల్సిందే. ఇంకొకటి మర్చిపోయాను, ట్రైలర్ చూసినప్పుడు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్కి ఏదో హెవీ ఇంపార్టెన్స్ ఉంటుంది అనుకున్నాను ఈవెన్ ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు కూడా. కానీ ఆయన క్యారెక్టర్ పెద్ద ఇంపాక్ట్ఫుల్గా అయితే అనిపించలేదు. సో ఫైనల్గా చెప్పాలంటే స్టోరీ కాస్త రొటీన్గా ఉన్న, సెకండ్ హాఫ్ లైట్గా లెంతీ అనిపించినా సరే మూవీ ఎండ్ అయిన తర్వాత మాత్రం ఒక మంచి సినిమానే చూసాను అన్న ఫీలింగ్తోనే థియేటర్ నుంచి బయటకు వచ్చాను. ఇంకా మన న్యూస్ 3 పీపుల్ వర్షన్లో చెప్పాలంటే ఇట్స్ అ గ్రీన్ సిగ్నల్. ఆల్సో ఇది ఏ సర్టిఫైడ్ మూవీ అన్నమాట. వైలెన్స్ కాస్త ఎక్కువగా ఉంది. ఫ్యామిలీతో వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించండి. అండ్ ఫైనల్లీ ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్లో. ఒక్కోసారి మనం పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ కూడా మనం సినిమా చూసే ఎక్స్పీరియన్స్ని దెబ్బతినేలా చేస్తాయి. ఇంకా ఆల్రెడీ మూవీ చూసేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కింద కామెంట్స్లో చెప్పండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.